నువ్వేమన్నావు? పెళ్లి ప్రమాణంలో నేను కడవరకు ఉంటా, మేలుకైనను కీడుకైనను అన్నిటికీ. మరి కీడులో పడుతున్నాడు నీ భర్త, నరకంలో పడిపోతున్నాడు, నీ పిల్లలు నీ కుటుంబం పడిపోతుందమ్మా. ప్రమాణం చేసావు ఎవరి దగ్గర? దేవుని దగ్గర, సంఘము దగ్గర, సంఘ పెద్దల ఎదుట, సమాజం ఎదుట నువ్వు ప్రమాణం చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు అమ్మా అంటే కడ వరకు తోడుంటా. ఇప్పుడే తోడుండకుండా విడిచిపెట్టి వస్తున్నవే. పెళ్ళికి వెళ్ళేటప్పుడు భార్య భర్తలు చక్కగా కలిసిపోవాలి. బర్త్డేకి వెళ్ళాలంటే కలిసిపోవాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళండి, భార్య భర్తలు కలిసి వెళ్ళాలి అనుకుంటావు. మరి మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని మాటలు వినడానికి వచ్చేటప్పుడు నువ్వెందుకు కలిసి రాకూడదు? నీ భర్తను తీసుకొని రావచ్చు కదా, నీ పిల్లల్ని తీసుకొని రావచ్చు కదా. రావాలి, మనము మన పిల్లల్ని తీసుకొని రావాలి, మన భర్తల్ని తీసుకొని రావాలి. వారు కూడా కాపాడబడాలి, వారు కూడా రక్షింపబడాలి.